నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం ఈనాటి వార్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమల శంఖారావం పూరించారు. సిద్ధం పేరుతో భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభ నిర్వహించిన సంగివలస ప్రాంగణం జనసంద్రంగా మారిపోయింది. భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు కార్యకర్తలతో సభస్థలి నిండిపోయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. భీమిలిలో అటు సముద్రం ఇటు జనసంద్రం కనిపిస్తోంది. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం మీలో కనిపిస్తుంది. పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు. మీ అందరి అండదండలు ఉన్నంత కాలం నేను తొనకను బెనకను. ప్రతి ఇంటికి చేసిన మంచి పనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కరిని ఓడించాల్సిందే అని జగన్ పిలుపునిచ్చారు. 75 ఏళ్ల వయసు మళ్లిన నాయకుడు చంద్రబాబు కొత్త వాగ్దానాలతో గారడీ చెయ్యాలని చూస్తున్నాడు. చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాల్సిందే. చంద్రబాబుకు ఒంటరి పోటీ చేసే ధైర్యం లేదు. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు. దత్తపుత్రుడిని వెంటేసుకుని తిరుగుతున్నాడు. వారికి 175 సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. అబద్ధానికి నిజానికి మధ్య యుద్ధం నడుస్తోంది. మేనిఫెస్టోలోని ఇచ్చిన ప్రతి హామీని పూర్తిగా నెరవేర్చాం. 175 స్థానాలకు 175 గెలిపే మన లక్ష్యం. ఇప్పటి వరకు 99% హామీలు అమలు చేశాం. 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. ఇవాళ దేశంతో మన రాష్ట్రం పోటీ పడుతుంది. మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలను అందజేశామని జగన్ తెలిపారు. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది. గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు. ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్ లో రాష్ట్ర అధ్యక్షులు కేపీర్ మహమ్మద్ ఆధ్వర్యంలో మౌన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం రాష్ట్ర సలహాదారులు డాక్టర్ బాబర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పర్లా దస్తగిరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ బి మస్తానమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేట్ పదవుల్లో దమాషా ప్రకారం చట్టసభల్లో ప్రాధాన్యతే మా లక్ష్యంగా ఉండాలి.
నమ్మితే ప్రాణమిచ్చే జాతి మాది. ప్రాణాలు ఇచ్చే జాతికి సీట్లు ఇవ్వలేరా అని 20 లక్షల ఓట్లు కావాలంటే మాకు 5 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఇవ్వాలి. మాకు సీట్లు ఇవ్వకుంటే మీరు ఓటు అడగొద్దు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యోజన అధ్యక్షులు దూదేకుల పెద్దమస్తాన్, రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శి షేక్ నాగోల్, రాష్ట్ర ఎంప్లాయీస్ విభాగ జనరల్ సెక్రటరీ ధర్మారం బాజీ, గుంటూరు నగర అధ్యక్షులు షేక్ ఆదం షఫీ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మౌన అధ్యక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు చట్టసభల్లో ఎలాంటి అవకాశం కల్పించలేదు. ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలాంటి అవకాశం మాకు కల్పించలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు చట్టసభల్లో అడుగుపెట్టని కులం ఏదైనా ఉంటే అది అంతరించిపోతుందని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి మేము మౌన దీక్షతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అర్జించుకుంటున్నాం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి రాబోయే ఎన్నికల్లో మాకు ఏ పార్టీ అయితే మాకు మద్దతు కల్పిస్తుందో, అంటే ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పిస్తారో వారికే మా పూర్తి మద్దతు ఉందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము చెప్పుకుంటున్నాం. రాని పక్షంలో మేము ఒంటరిగా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేలుగా, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మా ఓటు బ్యాంక్ ఏదో మేము నిరూపించుకుంటాం. సుమారు మేము రాష్ట్రంలో 23 లక్షల మంది ఉన్నాం. మీరే చూడండి, రాష్ట్రంలో 2-3 లక్షల మంది జనాభా ఉన్న వాళ్ళకు కూడా 4-5 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఇస్తున్నారు. అలాంటిది మాకు 23 లక్షల మంది ఉన్న మాకు ఇంతవరకు చట్టసభల్లో అవలంబించలేదంటే మీరే ఆలోచించండి. మేము ఎంత హీనంగా ఉంటున్నామో మీరు ఆలోచించండి. అంటే రాజకీయ నాయకులకు మా ఓట్లు అవసరం లేదా? మా ఓట్లు అయితే అవసరమే, మాకు ఎమ్మెల్యేలకు ఇవ్వడం వాళ్ళకి అవసరం లేదు. దీని మీద మేము రాష్ట్ర స్థాయిలో రాబోయే కాలంలో ప్రతి జిల్లాకి వెళ్ళి ఇలాంటి మౌన దీక్షలు ప్రవేశపెట్టి మా ఆవేదన వ్యక్తపరుచుకుంటాం. మేము ఇవ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు మేము ఒక అంతర్భాగము. మా పాపులేషన్ దాదాపు 20 నుంచి 25 లక్షల మంది ఉన్నారు. కానీ మాకు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 70 సంవత్సరాలు దాటినప్పుడు కూడా చట్టసభలో ప్రవేశించిన దాఖలా లేవు. ఇది సామాజిక అన్యాయం, సోషల్ జస్టిస్ అని అన్ని పార్టీలు కూడా ఏదో చెప్పుకుంటున్నారు, ఎప్పటి కొట్టుకున్నారు. మేము సామాజిక న్యాయం చేస్తామని. కానీ ఎంత దురదృష్టవశాత్తు ఒకసారి ఆలోచించండి, 1-2 లక్షలు ఉన్నటువంటి జనాభా కుల వాళ్ళు కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. కానీ 70 సంవత్సరాలు దాటినప్పుడు కూడా మేము 25 లక్షలు ఉన్నామని మేము గగ్గోలు పెట్టినా కూడా వాళ్ళు మాకు ఇంతవరకు ఒక సీట్ ఇచ్చిన పాపాన పోలేదు. మీరు వాళ్ళు అంటున్నారు, కొంతమంది అనుకోవచ్చు మీలో ఆర్థిక స్తోమత లేదు, మీ యొక్క సంఘ బలం లేదని. కానీ ఈరోజు మా సంఘంలో ఎంతోమంది ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మా పాపులేషన్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో దాదాపు 10 నుంచి 15 వేల మంది ఓటర్లు ఉన్నారు. పోనీ దానికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అర్హత లేనప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో రాజకీయ స్వాతంత్రం లేని ఏదైనా కులము ఉంది అంటే అది ఒక్క నూర్బాషా దూదేకుల కులమే అని మేము చేస్తున్నాము. 23 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ 2013లో ఇదే గుంటూరు వేదికగా సింహ గర్జనను చేసి మా బలాన్ని మేము నిరూపించాము. అలాగే 2023లో కూడా సింహగర్జన 1,00,000 మందితో చేసి మా బలాన్ని మేము నిరూపించుకోవడమే కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రతి ఎన్నికలలో కూడా 75 సంవత్సరాలుగా శాసన మండలిలో కానీ, పార్లమెంటులో కానీ, చట్టసభల్లో కానీ నూర్బాషా కమ్యూనిటీ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా అడుగు పెట్టలేదు అని పదే 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను మేము అడుగుతున్నప్పటికీ మాకు ఏ ఒక్కరూ కూడా చట్టసభల్లో ప్రవేశించే అవకాశం కల్పించకపోవటం అనేది నిజంగా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నూర్బాషా దూదేకుల సంక్షేమ సంఘం ఒకే తీర్మానం చేస్తూ ఉంది. అంబేద్కర్ చెప్పినట్టు చట్టసభల్లో ప్రవేశించిన కులం ఏ కులమైనా అంతరించిపోయినట్లే అన్నారు. ఆయన సాక్షిగా ఈ రోజు గుంటూరు వేదికగా
మౌన దీక్ష. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల ప్రాంగణంలో 86వ బైబిల్ మిషన్ మహోత్సవాలు జనవరి 26వ తేదీ నుండి 29 వరకు 4 రోజులు జరుగుతాయని బైబిల్ మిషన్ అధ్యక్షుడు పెదకాకాని స్వస్థస్థల నిర్వాహకులు రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్ అయ్య గారు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రైస్తవ భక్తుల్లో ఆధ్యాత్మికత, క్రీస్తు ప్రేమ, శాంతి, కరుణ, క్షమాపణ తదితర గుణాలను కలిగించేందుకు ఆయన ఈ మహోత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు నిత్య అన్న సంతర్పణతో పాటు మంచినీటి సౌకర్యం వంటి సదుపాయాలు ఏర్పాటు చేశామని, దూర ప్రాంత భక్తులకు రైల్వే, ఆర్టీసీ శాఖ వారి సహకారంతో ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించారన్నారు. వాక్య సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చేస్తారని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, బీహార్ రాష్ట్రాలు మరియు ఇతర దేశభక్తులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో మహోత్సవాల్లో పాల్గొంటున్నారని, ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారని తెలియజేశారు. మూడు యేసు క్రీస్తు ప్రభువారు, 4 శిలువ, 5 సంఘము, 6 పెండి కుమారుడు, 7 ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియచేయాలని ఆశపడు. ఆదికాండములో మొదటి ఒకే ఒక మాట కదా, దేవుని ఆత్మ అలవాటుట అనగా ఆలోచించుట. దేవుడు సృష్టిని దీనిని దైవజనులు అన్నారు. అలా అని ఆలోచన గొప్ప పని ప్రారంభించారు. ఈ పనిలో మనకు కనబడుతుంది 24వ వచనంలో, ఎలాగో అందుకే భూమి మీద మానవుడు గొప్పవాడు, ఎందుకు తన చేతి పని ద్వారా కలగ చేసిన వాడు. గొప్పతనం అంటే దేవుని పని సంకల్పిస్తే దానిని ఆత్మ సంపూర్ణము చేయును. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఆలోచనలు, దేవుని చిత్తము పని అనేది కనబడుతుంది. కాబట్టి దేవుని గొప్ప పనులు ఉన్న గొప్ప సంగతులు ఈ గొప్ప మహోత్సవాలలో మనం ధ్యానించుకుందాం. ఉందంటే పని ఎక్కడుందో అక్కడికి ఆత్మ వెళ్ళి నిలబడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 22న విడుదల చేసిన ఓటర్ల జాబితాను ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు పరిశీలించి అర్హులైన ఓటర్లకు ఓటు లేని పక్షంలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు తోడ్పడాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితా విడుదలైన 15 రోజుల వరకు ఓటర్ల జాబితాలో ఓటు లేని వారు కొత్తగా ఓటు కోసం జిల్లా కలెక్టర్ గాని, స్థానికంగా ఉండే బూత్ లెవెల్ ఆఫీసర్ గాని దరఖాస్తు చేసుకోవచ్చున్నారు. భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటర్స్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చును. నీ ఓటు అక్రమంగా తొలగిస్తే ఆయా బాధితులపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయవచ్చును తెలిపారు. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ ఓటర్ల జాబితాను తుది మెరుగులు దిద్ది ఓటర్లందరికీ అందించింది. అయినా కూడా ఇప్పటి వరకు ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఇంకా చనిపోయిన వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అర్హులైన వారి ఓటు ఇంకా చాలా చోట్ల అమల్లోకి రాలేదు. ఒకే ఓటర్కి 2-3 చోట్ల ఓటున్న పరిస్థితి కొనసాగుతుంది. ఒకే ఇంటి పేరుపై 10కి పైగా ఓట్లు ఉన్న వాళ్ళు కూడా కొనసాగుతున్నారు. ఇంటి నెంబర్ లేకుండా వందలాది ఓట్లున్న సంఘటన కూడా కొనసాగుతూ ఉంటారు. ఓట్ల జాబితా ఎంత స్వచ్ఛంగా ఉంటే, ఎంత పారదర్శకంగా ఉంటే అంత ప్రజాస్వామ్యం వికసించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి వీలుంటుంది. ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడానికి వీలుంటుంది. 22వ తేదీ ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత 15 రోజుల సమయం ఉంది. ఈ 15 రోజుల్లో అర్హులైన వారు వారికి ఓటు లేకపోతే జిల్లా కలెక్టర్ గారికి నేరుగా దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు. వివరాల కోసం భారత ఎన్నికల సంఘం 1950 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని
అందించింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ని సంప్రదించి ఓటు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఒక 3 ఆన్లైన్ యాప్లు మన ముందున్నాయి. ఒకటి voter.eci.gov.in, మరొకటి ceo.andhra.nic.in, మరొకటి ఓటర్ హెల్ప్ లైన్. వీటిని కూడా పరిశీలించి మీ ఓటుని నమోదు చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో ఓటు అనేది ఒక ప్రాథమిక హక్కుగా భావించింది. అందువలన ఓటర్గా నమోదు కావడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్ ప్రారంభమైన నాటికి కూడా కొత్తగా ఓటర్లు విఐటిఏపీ విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ నుండి ప్రతిష్టాత్మక ఎడ్యుకేషనల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ మరియు పర్యావరణ నిర్వహణ వ్యవస్థ సర్టిఫికెట్లు సాధించినట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి తెలియజేశారు. విఐటిఏపీ విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టరోల్ ప్రోగ్రాంలను అత్యున్నత విద్యా ప్రమాణాలను అవలంబించడం వలన ఈ సర్టిఫికేషన్ సాధించినట్లు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి తెలియజేశారు. ఈ సర్టిఫికేట్స్ లను HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు వైస్ ఛాన్సలర్ కోటారెడ్డి మరియు రిజిస్టర్ జగదీష్ చంద్రలకు అందజేశారు. విఐటిఏపీ విశ్వవిద్యాలయం గ్రీన్ క్యాంపస్ వాతావరణాన్ని కలిగించి ఉండడం, గ్రీన్ జోన్ల అమలు, రెయిన్ హార్వెస్టింగ్ కార్యక్రమాలు మరియు సమర్థవంతమైన కాలుష్య నియంత్రణ చర్యల వల్ల సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ తో సాధించగలిగింది. ఈ ISO సర్టిఫికేషన్ వల్ల అకాడమిక్ ఎక్సలెన్స్ మరియు అత్యున్నత విద్యా ప్రమాణాలతో అగ్రగామిగా విశ్వవిద్యాలయం స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలియజేశారు. అవినీతి అరాచక పాలనకు స్వస్తి పలకాలని చంద్రబాబు మీటింగ్ కోసం పోటెత్తుతున్నారని గుంటూరు జిల్లా రైతు నాయకులు రాజశేఖర రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా పార్లమెంటు రైతు సంఘ నాయకులు రాజశేఖర రెడ్డి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా రైతు సంఘం మీటింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం క్రితం నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించి ప్రజాదరణ పొందారని, సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందంగా ఉందని, ప్రజలలో అత్యంత ఆదరణ కలిగిన నాయకులుగా చేర్చుకున్నారని అన్నారు. 29వ తారీఖున చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రామారావు గారికి కూడా చెబుతా ఉన్నాం. అక్కడ హోటల్ ఉంది, అక్కడికి వస్తే ఎక్కడన్నా కానీ ఒక టైం చెప్పండి. నాలాగోడు దూరం ఉంది, మా డయాస్ ఉండేది. అక్కడ నుంచి కిలోమీటర్ అక్కడ నుంచి గుడి దగ్గర చేద్దాం అందరూ కూడా అట్లా కదండి. అక్కడే గుడి దగ్గర అయితేనే అక్కడే మామూలు పార్కింగ్ చేసుకోవచ్చు. కూడా గుడి దగ్గరే, గుడి దగ్గర ఉంటే గుడి దగ్గరే చంద్రబాబు గారు నాయకత్వం, చంద్రబాబు గారు నాయకత్వం, లోకేష్ గారు నాయకత్వం, లోకేష్ గారు నాయకత్వం. లోకేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగు రైతు గుంటూరు పార్లమెంటు కమిటీ మరియు నియోజకవర్గ తెలుగు రైతు కమిటీలు, మండల రైతు కమిటీలు అందరూ కూడా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రా కదలిరా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి సమావేశం బహిరంగ సభ 29వ తేదీ పొన్నూరు నియోజకవర్గంలో వడ్లమూడి గ్రామంలో దానా ఫ్యాక్టరీ పక్కన ఉండటంతో దాని గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు రైతాంగ సమస్యల మీద కూడా చర్చించుకోవటానికి ఈరోజు ఈ అరాచక అవినీతి పాలన అంతమొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సభ పెట్టినా కూడా ప్రజలందరూ కూడా పోటెత్తుతూ ఉన్నారు. ఆకాశం చిల్లుబడిందా, భూమి బద్దలైందా అన్నట్టుగా జనాలు వస్తూ ఉన్నారు. ఆ సభ గురించి కూడా మా తెలుగు రైతు కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయటం కోసం, అట్లాగే ఈరోజు ఇంకొక ముఖ్యమైన రోజు ఏంటంటే, ఒక సంవత్సరం క్రితం ఇదే రోజు 2023 జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర
ప్రారంభించి అది పాదయాత్ర ప్రభంజనం సృష్టించి యువగలం మనగలం ప్రజాగలంగా మారింది. దాని సందర్భంగా కూడా ఈరోజు 1 సంవత్సరం అయిన సందర్భంగా కూడా కేక్ కట్ చేయడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎస్కే ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి గడపకు కార్యక్రమంలో భాగంగా భవానీపురం 41వ డివిజన్ పరిధిలోని గాలిబ్ షా దర్గా ప్రాంతంలో పర్యటించడం జరిగిందని, ఈ పర్యటనలో మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామని, మాకు సంక్షేమ పథకాలు అందాలి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చలపతి చైతన్య రెడ్డి, ఆంజనేయ రెడ్డి, నరేంద్ర, స్టేట్ జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి, ఎన్టీఆర్ జిల్లా వక్స్ బోర్డు చైర్మన్ జనబ్ గౌస్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 41వ డివిజన్ 128వ సచివాలయం పరిధిలో మొత్తం ఈ యొక్క గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అశేష స్పందనతో ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా మేము గెలిపించుకుంటాం, జగనన్న ప్రభుత్వమే మాకు కావాలి, మాకు సంక్షేమ పథకాలన్నీ అందాలంటే మాకు జగనన్నే ఉండాలయ్యా అని చెప్పి నేను చెప్పడం కాదు, ప్రజలతో వస్తున్న మాట ఇది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం అయ్యా అని చెప్పేసి వాళ్లే ముందుకు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం పశ్చిమ నియోజకవర్గంలో. అలాగే ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా తప్పకుండా కైవసం చేసుకుంటాం. అలాగే ఎంపీ కేశినేని నాని గారిని కూడా మేము గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అడ్డా. తప్పకుండా ఇక్కడ ప్రజల ఆశీస్సులు మాకుంటే మేమే గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ జై జగన్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తన నివాసంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 242 కోట్లు పెట్టి సబ్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో లిఫ్ట్ స్కీమ్ను నిర్మించామని, విద్యుత్ శాఖ ద్వారా 11 kV సబ్ స్టేషన్లు నిర్మించామని, నియోజకవర్గంలో 4530 మందికి 44.60 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకా వెంకటేశ్వర్లు, షేక్ సత్తార్, షేక్ సయ్యద్ అన్వర్, షేక్ మాదర్ సాహెబ్, షేక్ అస్లం, షేక్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో మేము సిద్ధం. నేను ఇందా చెప్పా, మేమే కాదు మా క్రీడాకారులు ఉన్నారు, మంచి మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మిస్ అయితే క్యాచ్ పడే కీపర్స్ ఉన్నారు, లాంగ్ షాట్ కొడితే లాంగ్ ఫీల్డ్ మా ఫీల్డర్స్ ఉన్నారు. వాళ్ళే మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతాం. మంచి ప్లేయర్స్ మా వాళ్ళు ఉన్నారు. దేనికైనా సిద్ధమే. అక్రమంగా మైనింగ్ చేస్తూ మట్టి సంపాదిస్తుంటూ ఇసుక ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ సంపాదిస్తుంటే సంపాదించుకోవడం మీద దద్దమ్మలమే. నిజంగా ఆ దద్దమ్మలు ఎవరో తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మరి నిజంగా సిగ్గు లేదు, దమ్ము లేదు, ఓకే సిగ్గు దమ్ము నేను మాట్లాడచ్చు. సరే ఏదైనా ఒకటి పాప ఆయన పెద్ద ఆయన కూడా చెప్తా ఉన్నా, స్పోర్ట్కి వెళ్దాం. ఎందుకంటే వయసు మీద పడతా ఉంది. ఆయనకి వయసు పెద్దదే, మాకు వయసు పెద్దదే. ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి అనారోగ్యం గురవ్వద్దు. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ క్రీడ ఆడుతుంటేనే ఓడిపోయిన గెలిచిన క్రీడాకారులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటారు. తప్పకుండా మేము గెలుస్తాము, నీకు షేక్ హ్యాండ్ ఇస్తాను, స్పోర్ట్కు తీసుకుంటే తప్ప దీన్ని ఏమాత్రం కూడా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్తూ, ఇంకేముంటే ఓకే నువ్వు కనుక మళ్ళీ మాట్లాడితే మా దగ్గర మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. నువ్వు కనుక తప్పైతే క్యాచ్ పట్టుకోవడానికి వికెట్ కీపర్ ఉండు, మంచి ఫీల్డర్స్ ఉన్నారు. కానీ నెక్స్ట్ బ్యాటింగ్ నెక్స్ట్ బౌలర్స్ మా వాళ్ళు ఆడతారు, నువ్వేదో స్పోర్ట్కి తీసుకుందాం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఓకే. గుడివాడ టీడీపీ ఇన్ఛార్జి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో 13వ వార్డ్ బాపూజీ నగర్ లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంకు విచ్చేసిన రాముకు టీడీపీ జనసేన పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని బలహీన వర్గాలు ఎంతో నష్టపోయారని, నా ఎస్సీలు అంటూనే సీఎం జగన్ రెడ్డి మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారని 13వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఆకునూరి కనకాంబరం మాట్లాడుతూ, దళిత వర్గాల శ్రేయస్సుకు వెనిగండ్ల రాము చేస్తున్న సేవలు ఎనలేవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దిట్యాల రాంబాబు, ఎర్లగడ్డ సుధారాణి, టీడీపీ ఎస్సీసీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడాలి రామరాజు, గుడివాడ టీడీపీ జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అన్న బండి కనిపించట్లేదు రాజన్న జరగాలి రెడీ అన్న నమస్కారం. ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఈరోజు బాబుజీ నగర్లో నిర్వహిస్తూ జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేసుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ 19 తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు సాగట్లా. కేవలం నవరత్నాల పేరుతో దగా చేయడం, దోచుకోవడం తప్ప రెండో పని లేదు. మీ అందరికీ తెలుసు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్లు కానీ రేషన్ అన్నింటిలో ప్రతి దాంట్లో కూడా కక్కుర్తిపడి కమిషన్లు కక్కుర్తిపడుతుంది ప్రభుత్వం. నిన్న కూడా టిట్కో ఇల్లు కట్టింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. ఆనాడు 8,912 నీళ్లు కడితే రంగులు పూసుకుని వాళ్ళు పేరేసుకున్నారు. కానీ నిన్న ఏం జరిగింది? ఆ రోజు గుడివాడ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్ళకి రూపాయికి మీరు రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పాడా లేదా? మనందరూ నేరు చౌక్లో అందరూ తెలుసు కదా మనకి. కానీ ఇవాళ ఏం చేశాడు? ఇవాళ ప్రతి ఒక్క నెత్తి మీద 4.5 లక్షలు లోన్లు పెట్టి నిన్న బ్యాంక్ వాళ్ళు మీటింగ్ పెట్టారు టిట్కో ఇళ్ళ దగ్గర, యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి కిస్తీలు కట్టమని. ఇంత దగా చేశాడు వీడు. రేపు చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏవైతే 12 లక్షల ఇళ్ళు గతంలో శాంక్షన్ అయినాయో దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. మీ అందరూ ఇబ్బంది పడాల్సిన, ఎందుకంటే ఆనాడు బాబు గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు, దాని మీద ఆలోచిస్తున్నాం. వీలైతే ఏదైతే అప్పు ఉందో దాన్ని మాఫీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా అటువంటి నిర్ణయంలో ముందుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే గుడివాడలో దగ్గర వాళ్ళ 10 వార్డులు పూర్తి చేసుకున్నాం. అన్ని చోట్ల కూడా ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల కుటుంబాలు ఇవన్నీ కూడా బాగుంటాయి అని చెప్పి అందరూ ఆలోచనలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి నమస్కారం అండి. బాబు షూరిటీ భవిష్యత్ కార్యక్రమానికి, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ఇక్కడ వెనుగల రాము గారు, బాబ్జీ గారు, ఎలవతి శ్రీనివాసరావు గారు అందరూ ఇచ్చేశారు. ఈ సందర్భంగా నేను రా వెంకటేశ్వరరావు గారు ఇచ్చేశారు. ఈ సందర్భంగా నేను మన 13వ వార్డు ప్రజలందరికీ నిర్ణయించేది ఏంటంటే రాము గారిని ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. కారణం ఏంటంటే ఆయన దళితులకు చేస్తున్నటువంటి మేలు అంతా ఎంత కాదు. దానికి కారణం ఏంటంటే ఆయన ఒక దళిత కుటుంబానికి, మా దళితుల కుటుంబాలకి అల్లుడు. వాళ్ళ మిస్సెస్ గారు సార్ చెప్పచ్చా వాళ్ళ మిస్సెస్ గారు దళిత బిడ్డ. అందుకోసం దళితుల పట్ల ఎంతో కొంత కాస్త పక్షవాతం చూపించి దళితులకి మేలు చేస్తున్నాడు. కాబట్టి ఈ దళితులంతా కలిపి రాము గారికి ఓటేసి ఆయన ఎమ్మెల్యే గెలిపించి చంద్రబాబు గారికి కానుక ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించినట్లు సమాచారం. తెలిసిన వెంటనే పోలీస్ సిబ్బంది మరియు మీడియా కాలేజీకి వెళ్లగా ఈ విద్యార్థిని చందర్లపాడు మండలం ఉప్పాల గ్రామానికి చెందిన విద్యార్థిని అని తెలిసింది. అనంతరం కళాశాల వద్దకు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థిని మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తుండగా అడ్డుకున్న విద్యార్థిని బంధువులు ఏం జరిగిందో చెప్పాలంటూ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించిన బంధువులు విద్యార్థిని మృతి పట్ల సిఐకే కిషోర్ బాబు మాట్లాడుతూ ఉదయం సమాచారం తెలియడంతో హాస్టల్కి వచ్చి దర్యాప్తు జరుపుతున్నామని, ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారం నిన్నంతా కూడా విద్యార్థిని డిస్టర్బ్ గా ఉందని తెలిసింది. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని మీడియాకి సమావేశంలో తెలియజేశారు. చెప్తా
ఎందుకంటే